హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ఈరోజు మొన్న రాసిన మీ ఎస్ఏ1 ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. సో ఆబ్జెక్టివ్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆబ్జెక్టివ్ పేపర్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఓకే, ఫోకల్ లెంత్ గివ్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఈజ్ 30 సెంటీమీటర్స్. Image distance symbol what? V is the 60 centimeters, and find the possible object distance, means U value we need to find. So here see, based on the information you have to draw the ray diagram and you will guess the answer. లేదనుకో నువ్వు మిర్రర్ ఫార్ములా యూజ్ చేసి 1/f = 1/v + 1/u ఫార్ములా యూజ్ చేసినావు అనుకో 15 మినిట్స్ నీకు ఉండేదే ఆబ్జెక్టివ్కి 15 మినిట్స్ టైం. సో చాలా స్పీడ్గా చేయాలి. ఇప్పుడు నార్మల్గా ఎస్ఏ1లో తప్పు చేసినా కానీ రీకరెక్ట్ చేస్తూ ఉండాలి, నీ స్పీడ్ని పికప్ చేస్తూ ఉండాలి. ఈ పర్ఫెక్షన్ రావాలంటే నీకు రే డయాగ్రామ్ రావాలి. ఇక్కడ చూడండి, ఫోకల్ లెంత్ ఈజ్ ద, ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తా చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాం. సో ఫోకల్ లెంత్, center of curvature, f is the 30 centimeters, means till here how much? 30 total 60. So image forms on C, so object also C. So u value also how much will be? U value is minus 60 centimeters. So plus 60 not, u is always negative, so minus 60, which is the option D option is the correct first for first objective. And second objective కొంచెం టెక్స్ట్ బుక్ చదవాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి మాత్రమే ఈ సెకండ్ ఆబ్జెక్టివ్ అనేది ఆన్సర్ వస్తుంది. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏమన్నాడు ఇక్కడ? సెకండ్ ఆబ్జెక్టివ్లో ద అబ్జర్వ్డ్ కలర్ ఆఫ్ ది సొల్యూషన్ వెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఫార్ములా ఏంటిది? CuO రియాక్ట్ విత్ ద డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, మీన్స్ HCl react means what will form? CuCl2 plus H2O will form. This is the solution. So this the color. What is the color? Means you should know that what is the color? Bluish green color lo untadi. Idi solution ante copper oxide react with hydrochloric acid will form the copper chloride and water. So this is the color will be bluish green color will be. Okay, that is the second one. Is the option is D. For this also D option, bluish green color. So next, now we'll go to the third question. Third question ఏముంది? థర్డ్ క్వశ్చన్లో రెడ్ కలర్ ఈజ్ సీన్ వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద బీమ్ ఆఫ్ ది సన్లైట్ టు ది లైట్ సెండ్ బ్యాక్ ద వాటర్ డ్రాప్ టు రెయిన్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. అంటే వాటర్ డ్రాప్లెట్ అనుకుందాం. ఇది వాటర్ డ్రాప్లెట్లో ఇది సోర్స్ ఆఫ్ సన్. సోర్స్ ఆఫ్ సన్ నుంచి ఒక లైట్ రే వచ్చింది అనుకుందాం. ఒక లైట్ రే వచ్చినప్పుడు ఇదేంది? ఇన్సిడెంట్ రే ఒక ఎవ్రీ డ్రాప్లెట్ విల్ యాక్ట్ యాజ్ ద ప్రిజం అన్నాం కదా. ప్రతి డ్రాప్లెట్ ఒక ప్రిజం లెక్క యాక్ట్ చేస్తుంది. ప్రిజంలో ఏమైంది? 7 కలర్స్గా స్ప్లిట్ అయింది. 7 కలర్గా స్ప్లిట్ అయింది అంటే ఇప్పుడు రెడ్ నుంచి వైలెట్ వరకు. ఓకే, మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయింది కదా, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు డైవర్జ్ అయింది కదా, అంటే ఏంటిది? ఇప్పుడు ఇది రెడ్. ఓకే, అంటే రెడ్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ రే నుంచి రెడ్కి ఎంత ఉంది యాంగిల్? 42 degrees ఉంటుంది. ఓకే, రెడ్కి. అదే ఇన్సిడెంట్ రే నుంచి వైలెట్కి ఎంత ఉంటుంది? 40 degrees. ఇది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? రెడ్కి అడిగింది కదా, రెడ్కి అడిగినప్పుడు ఎన్ని డిగ్రీస్? 42 degrees. ఓకే, ఇన్సిడెంట్ రే నుంచి రెడ్కి అయితే 42 degrees, ఇన్సిడెంట్ రే టు వైలెట్ అంటే 40 degrees. బిట్వీన్ ఎంతంటే 40 to 42 అనొచ్చు. 40 నుంచి 42 మధ్యలో అంటే ఇక్కడ ఆన్సర్ ఈజ్ 42. ఆప్షన్ ఈజ్ సి. ఓకే, నౌ ఫోర్త్ క్వశ్చన్. ఇది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఆన్సర్ చదివి ఉంటే ఇది ఈజీ. ఆల్రెడీ ఇంపార్టెంట్ ఆన్సర్లో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంది కాబట్టి అది ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫోర్త్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్ ఈజ్ 1s2 2s2 2p6. Question number 4, 1s2 2s2
2p6, and what he said, the valency of the atom. Valency of the atom, how do you know? The first shell, these both are second shell. Second shell is the here outermost shell. Second shell is outermost shell, means in outermost shell how many electrons is there? Valency electrons are 8. So valency what will become 0. అంటే ఏంటిది? outermost shell లో 8 electrons ఉండాలి. 8 electrons ఉంటే atom కి స్టెబిలిటీ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. మరి 8 electrons కి 8 ఉన్నప్పుడు valency ఏమైంది? 0 అయింది. ఇక్కడ valency electrons అడిగుంటే 8 is ఆన్సర్. అదే valency అడిగింది కాబట్టి 0 ఆన్సర్. ఇక్కడ అడిగింది ఏంటిది? valency of the atom. valency of the atom అంటే 0 is ఆన్సర్. అదే valency electron అడిగుంటే 8 is the answer. So answer is 0. That is the D option. Now fifth question. Fifth question ఏంటిది? The maximum number of electrons that be accommodated in all orbits with the which is L equal to 0. Okay. L equal to 0 maximum ఎన్ని ఎలక్ట్రాన్ ని తీసుకుంటది అని. L equal to 0 అంటే ఏంటిది? L equal to 0 అంటే s ఆర్బిటాల్ అన్నట్టు. 0 means s ఆర్బిటాల్, 1 means p ఆర్బిటాల్, 2 means d ఆర్బిటాల్, 3 means f ఆర్బిటాల్. So s ఆర్బిటాల్ maximum 2 electrons will take, p ఆర్బిటాల్ 6 electron, d ఆర్బిటాల్ 10 electron, f ఆర్బిటాల్ 14 ఎలక్ట్రాన్స్. ఓకే, అంటే ఇప్పుడు L ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి s ఆర్బిటాల్ గురించి. s ఆర్బిటాల్లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్ తీసుకుంటాడు? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్ ఆప్షన్ ఏంటిది అందులో? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటిది? మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు వాటి ఏ బ్లాక్కి సంబంధించినవి. ఓకే, సెవెంత్ లెసన్ క్వశ్చన్. ఇఫ్ దే గివ్ ఎనీ ఎలిమెంట్, హౌ టు ఐడెంటిఫై బ్లాక్ మీన్స్ అవుటర్ మోస్ట్ సబ్షెల్. అవుటర్ మోస్ట్ సబ్షెల్. ఇప్పుడు సపోజ్ మీకు నార్మల్గా చెప్తా, ఇది ఈ కాన్సెప్ట్ వెళ్ళే ముందు. ఏ క్వశ్చన్ ఇది? సిక్స్త్ క్వశ్చన్ కదా. ఇప్పుడు నార్మల్గా మీకు ఒక కార్బన్ ఇచ్చిన అనుకుందాం. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 2p2. అంటే ఇప్పుడు ఇదేంటిది? లాస్ట్లో ఏ సబ్షెల్ ఉంది? పి సబ్షెల్. అంటే ఇది పి బ్లాక్ ఎలిమెంట్ అని. ఓకే, ఇప్పుడు సపోజ్ సోడియం ఇచ్చిన అనుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11. కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 2p6 3s1. లాస్ట్లో ఏ సబ్షెల్ ఉంది? ఓకే, ఆర్బిటాల్స్. ఏ ఆర్బిటాల్ ఉన్నాయి? ఎస్ ఆర్బిట్ ఉంది. ఎస్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి సోడియం అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చిండు? సోడియం అనే ఎలిమెంట్ ఇచ్చిండు. సోడియం అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? అల్యూమినియం ఇచ్చిండు. అల్యూమినియం అటామిక్ నెంబర్ ఏంటిది? 13. కాన్ఫిగరేషన్ ఏంటిది? 1s2 2s2 2p6 3s2 3p1. అంటే ఇప్పుడు పి ఉంది కదా, అంటే లాస్ట్లో పి ఉంది కాబట్టి పి బ్లాక్. సోడియం అనేది ఎస్ బ్లాక్, అల్యూమినియం అనేది పి బ్లాక్. నెక్స్ట్ స్కాండియం. స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత? 21. 21 అనేది ఏమొస్తుంది? డీలోకి వస్తుంది. ఇప్పుడు 21 కాన్ఫిగరేషన్ రాస్తే ఏమొస్తుంది? ఇక్కడ రాస్తే చూడండి. స్కాండియం అటామిక్ నెంబర్ ఎస్సి అంటే స్కాండియం. సో స్కాండియం 21. 21లో అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. ఇది కదా, అంటే లాస్ట్లో ఏమొచ్చింది? డి బ్లాక్. అంటే స్కాండియం అనేది డి బ్లాక్. మిగతా ఎలిమెంట్ అది ఏంటిది? సీరియం. సీరియం అనేది నీకు తెలిసినా తెలియకుండా నీకు 3 తెలిసినాయి కదా, ఎస్ పి డి. మిగతాది ఖచ్చితంగా ఎఫ్ బ్లాక్ ఉంటుంది అని. అంటే సీరియం అనేది అటామిక్ నెంబర్ సిఈ అటామిక్ నెంబర్ 58, అది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అని. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ ఆప్షన్ వస్తుంది ఇప్పుడు? ఫస్ట్ వన్ ఏంటిది? అల్యూమినియం ఈజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సారీ, సోడియం అనేది ఎస్ బ్లాక్ ఎలిమెంట్, అల్యూమినియం పి బ్లాక్ ఎలిమెంట్, స్కాండియం అనేది డి బ్లాక్ ఎలిమెంట్. అంటే వరుసగానే ఇచ్చిండు మీకు అంత కన్ఫ్యూజన్గా ఎస్పిడిఎఫ్ అని. అంటే ఆప్షన్ ఏది వస్తుంది? ఓకే, నౌ సెవెంత్ క్వశ్చన్కి వెళ్దాం. సెవెంత్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇది కూడా అంటే మిగతా అన్ని ఈజీనే. సెవెంత్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చనే మీకు కొంచెం టెక్స్ట్ బుక్ మీద అవగాహన ఉన్నోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఓకే, ఇది సెకండ్ లెసన్లో మీకు టెక్స్ట్ బుక్ చదివి ఉంటే ఈ ఆన్సర్ ఈజీ. సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూడండి. వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ద రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్. సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏంటిది? Na2SO4
ప్లస్ నెక్స్ట్ ఏమిటి బేరియం క్లోరైడ్, బేరియం BaCl2 gives rise what will form BaSO4 plus NaCl. అంటే ఇలా ప్రెసిపిటేషన్ ఏంటిది, BaSO4 ఇస్ ద ప్రెసిపిటేషన్. ఓకే, సాల్ట్ అనేది క్రిస్టల్స్, ఇది ప్రెసిపిటేషన్ ఫామ్. ఇలా కిందికి ఆరో ఉంటుంది టెక్స్ట్ బుక్లో చదివితే. సో BaSO4 ఏ ఆప్షన్ ఉంది, సి ఆప్షన్. సో ఈ రియాక్షన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది సెకండ్ లెసన్లో. సో ఇది దీనికి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ అనేది చాలా ఈజీ. 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అనేది చాలా ఈజీ. 8th 9th 10th అంటే ఒక 2 ఆబ్జెక్టివ్లు మాత్రమే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. అది అంటే ఏంటిది, టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి. మిగతా వాళ్ళకి 8కి 8 ఆబ్జెక్టివ్ అనేది నువ్వు ఇంపార్టెంట్ ఆన్సర్లు చదివినా సరే అందులో నుంచే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 9th క్వశ్చన్ చూసినాం అనుకో, pH product when the strong acid react with strong base. We know that neutral salt. ఓకే, సాల్ట్ డెఫినేషన్ ఏంటిది, యాసిడ్ రియాక్ట్ విత్ బేస్. న్యూట్రల్ సాల్ట్ మనకు 3 సాల్ట్ ఉంటాయి, న్యూట్రల్ సాల్ట్, ఎసిడిక్ సాల్ట్, బేసిక్ సాల్ట్. ఎసిడిక్ సాల్ట్ ఇప్పుడు న్యూట్రల్ సాల్ట్కి వెళ్ళినాం అనుకో, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ గివ్స్ రైస్ న్యూట్రల్ సాల్ట్. ఓకే, అంటే ఇక్కడ అడిగింది కూడా అదే కదా, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ వాట్ విల్ ఫామ్ న్యూట్రల్ సాల్ట్. pH వాల్యూ మీద న్యూట్రల్ సొల్యూషన్ వాల్యూ ఎంత, 7 అనేది ఆన్సర్. అదే ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ వీక్ బేస్ ఉందనుకో, ఎసిడిక్ సాల్ట్ ఫామ్ అయింది. స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ వీక్ బేస్ విల్ ఫామ్ ద ఎసిడిక్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ విత్ వీక్ యాసిడ్ విల్ ఫామ్ బేసిక్ సాల్ట్. ఇది అంటే ఇవి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చిండు, స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ స్ట్రాంగ్ బేస్ వాట్ విల్ ఫామ్ అంటే న్యూట్రల్ సాల్ట్. అదే న్యూట్రల్ సొల్యూషన్ ఫామ్ అయితే, న్యూట్రల్ సొల్యూషన్ అంటే న్యూట్రల్ సాల్ట్ అనుకోండి. న్యూట్రల్ సాల్ట్ pH వాల్యూ ఎంత ఉంటుంది, 7 అంటే ఏంది, సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ ది 8th క్వశ్చన్. ఓకే, నౌ 9th క్వశ్చన్ వెళ్ళి. సపోజ్ ఇదే క్వశ్చన్ అడిగిండు అనుకో, స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ వీక్ బేస్ వాట్ ఈస్ ద pH రేంజ్ అంటే అందులో ఏ ఆప్షన్ వచ్చేది, ఎసిడిక్ సాల్ట్ వచ్చేది. అంటే అందులో 2 అండ్ ఏంటిది, ఏ ఉంది, బి ఉంది. అలా అంటే ఇచ్చిన ఆప్షన్ని బట్టి నువ్వు వెళ్ళాలి. క్వశ్చన్ ఏమి అడిగిండు, స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ విత్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. సో pH వాల్యూ ఇస్ 7. నౌ గో టు ది 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ కూడా రే డయాగ్రామ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు రే డయాగ్రామ్ నేర్చుకుంటే లాంగ్ ఆన్సర్లో ఒక ఆన్సర్ అయిపోతుంది, అబ్జెక్ట్లో 2 కవర్ అయింది. అంటే 6 + 2 8 మార్క్స్ ఉన్నాయి మీకు రే డయాగ్రామ్స్. కాబట్టి నేను ప్రతిసారి మెన్షన్ చేసేది అదే, మిర్రర్స్, లెన్స్, రే డయాగ్రామ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నీకు రే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వస్తే ఓకే, మ్యాక్సిమమ్ నీకు 10 మార్క్స్ దాకా, 8 to 10 మార్క్స్ దాకా కవర్ అయిపోతాయి. సో రాకున్నా సరే ఓ పని చేయండి, ఎవరికైనా రావట్లేదు అంటే ఈజీ వేలో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రే డయాగ్రామ్ ఒక్కొక్కటి ఎలా నేర్చుకోవాలనేది వీడియో చేస్తా ఒకటి. అంతేగాని రే డయాగ్రామ్ మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే డైరెక్ట్ ఒకటే రే డయాగ్రామ్ అడుగుతాడు 6 మార్క్స్కి. ఇప్పుడు నార్మల్గా ఎస్ఏ ఎగ్జామ్కి మీకు అడిగింది ఏంది, ఆబ్జెక్ట్ ఆన్ సి, సేమ్ సైజ్ ఇమేజ్ అనేది కాన్కేవ్ మిర్రర్లో అడిగేసిండు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కాన్వెక్స్ లెన్స్. సో 9th క్వశ్చన్లో ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఇది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కదా, కాన్వెక్స్ లెన్స్లో ఇటు సైడ్ ఏముంటుంది, C2 F2, ఇటు సైడు C1 F1. ఇటు సైడ్ C2 F2 ఎందుకు ఉంటుంది, ఇటు సైడ్ C1 F1 ఎందుకు ఉంటుంది, చాలాసార్లు చెప్పే ఉండొచ్చు, మేబీ తెలియని వాళ్ళు చూడండి. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఇలా ఉంటుంది, ఇదే కదా కాన్వెక్స్ లెన్స్. అంటే ఇది ఇది ఒక సర్కిల్తో ఫామ్ అయింది, ఇది ఇంకో సర్కిల్తో ఫామ్ అయింది కదా. అంటే ఈ సర్కిల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇది ఇలా సర్కిల్తో ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు ఇన్సిడెంట్ రే పంపించింది నేను. ఇన్సిడెంట్ రే పంపించినప్పుడు ఏ సర్కిల్కి హిట్ అవుతుంది, ఫస్ట్ ఈ సర్కిల్కే కదా, అందుకోసమని ఇటు సైడు F1 C1, సెకండ్ దీని కదా, అందుకోసమని F2 C2. అదే ఇది, అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే C2 F2 అని ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిండు. ఓకే, అండ్ సైన్ ఆఫ్ ది అంటే సైన్ కన్వెన్షన్స్, ఆబ్జెక్ట్ది, ఇమేజ్ది సైన్ కన్వెన్షన్ ఏంటిది అంటే, ఆబ్జెక్ట్ బిట్వీన్ C2 and F2 మీన్స్ ఇమేజ్ వేర్ విల్ ఫామ్ బియాండ్
beyond C1 will form. Optical center to which you are going left side, that is the negative, and which you are going right side, that is the positive. అంటే U is the negative and V is the positive. అంటే ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఉన్నది ఆన్సర్. నెగిటివ్ పాజిటివ్ ఉన్నది ఏంటిది? డి ఆప్షన్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఫర్ 9th వన్. ఇక లాస్ట్ వన్ అనేది ఇంకా చాలా ఈజీ. ఎస్పిడి షేప్స్ నీకు వచ్చి ఉంటే, ఇప్పుడు ఎస్పిడి షేప్స్ అంటే అందులో ఏం అడిగిండు? నేమ్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్. నేమ్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్ అన్నప్పుడు అదేంది, అందులో డ్రాయింగ్ వేసిండు. ఇప్పుడు పి ఆర్బిటాల్ కదా, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటాల్? స్పెరికల్. పి ఆర్బిటాల్ డంబుల్, డి ఆర్బిటాల్ డబుల్ డంబుల్. అంటే ఇక్కడ అడిగింది పి ఆర్బిటాల్లోని ఏ యాక్సిస్ మీద ఇచ్చిండు అది చూడాలి ఫస్ట్. ఇది ఎక్స్ యాక్సిస్ ఇచ్చిండు, ఇది వై, అండ్ ఇంకోటి ఇలాది జెడ్ యాక్సిస్ ఉంది. అంటే వాడు డయాగ్రామ్ ఎక్కడ ఇచ్చిండు? వై ఆర్బిటాల్ మీద. అంటే ఇది పివై అన్నట్టు. అంటే ఏ యాక్సిస్ మీద డ్రా చేసిండో అది ఆర్బిటాల్ యొక్క డ్రాయింగ్. అంటే ఇక్కడ వై ఆర్బిటాల్ మీద ఇచ్చింది కాబట్టి పివై అనేది ఆన్సర్. సో 10th వన్ ఇస్ ద సి ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం నేను చెప్పే క్వశ్చన్లలో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్తున్నా నా పాత వీడియోలలో ఉన్న క్వశ్చన్లన్నా చూసుకోండి. ఓకే, నేను ఇచ్చిన లాంగ్ ఆన్సర్లో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 40కి ఓకే ఇచ్చిన ఇంపార్టెంట్లో 35 మార్క్స్ దాకా ఉంటాయి. ఇది ట్రస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైనా ఎప్పుడైనా సరే, ఆఖరికి ఫైనల్ ఎగ్జామ్ అయినా సరే మ్యాక్సిమం 1 or 2, నేను ముందే చెప్తున్నా, నీకు 40కి 40 రావాలంటే ఖచ్చితంగా నువ్వు టెక్స్ట్ బుక్ని కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు నాకు 30 నుంచి ఎబో కావాలి 35 దాకా అనుకుంటే ఇచ్చిన ఆన్సర్స్ 40కి 40 కావాలన్న వాళ్ళు నేను ఇచ్చిన ఆన్సర్తో పాటు కొన్ని లెసన్లు కొన్ని లెసన్లు టెక్స్ట్ బుక్ రీడ్ చేయాల్సి వస్తుంది. ఆ టెక్స్ట్ బుక్ రీడ్ చేసినాక మినిమం 35 ఎబోనే ఉంటుంది. ఓకే, నేను ఇచ్చిన ఆన్సర్లు ముందు ఇంకా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఆబ్జెక్టివ్ డిస్కస్ చేస్తే ఖచ్చితంగా అందులో నుంచే క్వశ్చన్లు ఉంటాయి. సో ఇందులో ఉన్న ఆబ్జెక్టివ్ కూడా చాలా ఏంటిది, ఒక 2 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ ఈజీనే. అంటే 8 మార్క్స్ ఇంపార్టెంటే ఇచ్చిండు, ఒక 2 కొంచెం బ్రెయిన్ పెట్టి అది కొంచెం టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకే వస్తాయి. అదే సెకండ్ క్వశ్చన్. మళ్ళీ విధంగా ఇంకోటి ఏంటిది, 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ కూడా అంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అయితే అసలే కాదు. ఎందుకంటే 7th క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఈక్వేషన్ చేసిన క్వశ్చనే అది సెకండ్ లెసన్లో, ఒక్క సెకండ్ క్వశ్చన్ తప్ప. అంటే ఇప్పుడు ఇంకంతగా ఆలోచిస్తే 8 మార్క్స్ అనేది ఈజీ ఇందులో. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తా, ఆ ప్రాబ్లం కూడా డిస్కస్ చేస్తా. చాలా ఈజీ ప్రాబ్లం అది. ఓకే, థ్యాంక్ యూ.